Audio Jungle. Audio Jungle. హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ అండి తలకాయ కూర. ముందుగా నూనె వేసుకున్నానండి, చక్క మొగ్గ వేసుకున్నానండి. ఇప్పుడు నూనె బాగా కాగినాకండి చక్క లవంగా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి, 4 ఉల్లిపాయలు వేసానండి. ఇది బాగా బ్రౌన్ అండ్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా వేసాం కదండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ధనియా పౌడర్ 2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూను. ఇప్పుడు కారం తగినంత. కొబ్బరి పేస్ట్ అండి 2 స్పూన్. సన్నని మంట మీద ఒక 2 నిమిషాలు పెట్టుకోవాలండి. నూనె బయటకు వచ్చేదాంత వరకు పెట్టుకోవాలండి. బాగా మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు ఏమంటే దీంట్లో ముందుగానే నేను 7 టైమ్స్ బాగా కడిగినానండి. తలకాయ మాంసంకి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి ఇది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మసాలాలో వేయాలి. కొత్తిమీర వేసుకోవాలండి. ఇందాక తలకాయ మాంసం ఉడకబెట్టాను కదండి, దానిలో వాటరు వేస్ట్ పారేయకూడదండి. టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. ఆ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ వేసి బాగా కలిపెట్టాలండి. దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మా కర్రీ షేర్గా ఉండాలి కదండి, అందువల్ల 1/2 గ్లాస్ వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదండి వాటరు. దీంట్లో ఎక్కువ కారం పట్టదండి. ఎందువల్లంటే కారం ఎక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ కారం అయిపోతుంది. ఎందుకంటే మేము గ్రీన్ చిల్లీ వేస్తున్నాం కదండి, అందుకని కొంచెం వేసుకోవాలి. కారం తినలేరండి, టేస్ట్ మారిపోతుందండి. 10 నిమిషాలు
ఉడకనివ్వాలండి కర్రీని. ఇప్పుడు దీనిలో మటన్ బ్రెయిన్ ఉంది కదండి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ ఉడకనివ్వకూడదండి, ఇలా చివరిలో వేసుకోవాలి. ఎందుకంటే ఇది గుజ్జు గుజ్జు అయిపోతుందండి కలిపెడితే. చివరిలో వేసుకొని 5 నిమిషాలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుంది. ఈ కర్రీ చపాతీలో, రాగి సంగటిలో, రైస్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేశానని, ఇప్పుడు దీనిలో ఏమి యాడ్ చేయకూడదండి. కూర ఉడికేటప్పుడే చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అని. నేను చూసినానండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, వేసాను కదండి. బ్రెయిన్ ఎలా కలపకూడదండి, ఎలా అంటే అలా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. నేను చేసే విధానంలో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఎంత చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. చూడండి బ్రెయిన్ కూడా చిదగలేదండి. మటన్ తలకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి.